బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. బిగ్ బాస్ తనకి ఇష్టమైన వాళ్ళని నేను గారెలు చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు. నువ్వు అది చేసావు, ఇది చేసావు, అది చేసావు. ఆ పర్సన్ అమర్, అందరికి క్లారిటీ. సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ, ఆ బిట్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగానే ఒక ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ మీద? ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో. ఈ పాయింట్కి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది. కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్. దాన్ని స్క్రిప్టెడ్ అంటే ఎట్లా నాకేం చెప్పరు. అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు, ముందే రాసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా. దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారో, ఆ షో బాగుండడం కోసం వాళ్ళకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎలాంటివి? సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి, ఎవరి మధ్యలో ఏ గ్రూప్ని ఏ టీంలో వేసేయాలి, అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి స్క్రిప్టెడ్ అని ఫీల్ అవుతారు జనాలు. అవి స్క్రిప్టెడ్ కాదు, జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్. ఆ టైంలో నాకు ఆదిరెడ్డికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి, శివాజీ గారిని లేపాలన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో అమర్ ఫ్యాన్స్కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపించుంటుంది. అమర్ లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్, బల్ల ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. చూసే పర్సెప్షన్ మనకు వేరు, కానీ వాళ్ళకి అందరూ ఒకటే. నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు. నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన, నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నారదీసి నాకు సార్ తిట్టించారు. కోపం ఉండాలిగా. వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటా అంతే. ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది క్లారిటీ. బిగ్ బాస్ మీద క్లారిటీ వచ్చింది బ్రో. వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ. కానీ జనాలకు అది అవసరం లేదు. వాళ్ళు జడ్జి చేసేది కరెక్టే. వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది. దీనికి అంత పొగడాలా, దీనికి అంత తిట్టాలా, శివాజీ గారిని అమర్ని 5 వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది. వాంటెడ్గా చేరు. వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర్ని లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ బ్రో. చిన్న పాయింట్, ప్రశాంత్ని మెడపట్టుకుని చూశాడు, అవునా? ఆ సీన్ కట్ చేస్తే అయిపోలే. అది ఎన్ని సెకండ్లు? 5 సెకండ్లు బిట్టు తోసేది. 5 సెకండ్లు బిట్టు తోసేస్తే అది ఎడిటింగ్లో లేపేసి ఉంటే అయిపోయేది కదా. లేపలేదే. సో వాళ్ళు కావాలంటే ప్రతి చోట పాజిటివ్ చూపించి ఏ పర్సన్ అయినా, ప్రతి చోట నెగిటివ్ చూపించి ఏ పర్సన్ అయినా కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ని చూపించి అట్లా ఏం చేయరు బ్రో. ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ఒక్కోసారి ఆ డ్యూరేషన్ సెట్ చేయడం కోసం అట్ట ఇట్ అవుతుంది తప్ప వాంటెడ్గా చేయరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఏం పోయేదేం లేదు. మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం మనం కూడా చేయొచ్చు. నేను కూడా అన్నా చాలాసార్లు వీళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ అని అది అంటా ఉంటాం, కానీ వాళ్ళు చేయరు నాకు తెలిసినంత వరకు. కానీ బయటకు వచ్చాక ఏ ఒక్క కంటెస్టెంట్కి కౌశల్ లాంటి అంత పెద్ద స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది ఆ టైంలో. ఈరోజు కౌశల్ ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది చూస్తారో తెలియదు, థియేటర్స్ రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు కంటెస్టెంట్స్? నాకు అనిపించింది జెన్యూన్గా చెప్పండి బ్రో. చెబితే ఓవర్ అనుకుంటారేమో. అందరూ చేస్తున్నది, అందరు కాదు 90% బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన చేస్తుంది. వాళ్ళు ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఓవర్ థింక్ ఇన్ ది సెన్స్ వాళ్ళని ఓవర్ పొజిషన్లో చూసుకుంటున్నారు. వాళ్ళు నేను ఇంక ఇది కాదు వేరే అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, సీరియల్ వెళ్ళేటప్పుడు సీరియల్ యాక్టర్ రాగానే సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు. సీరియల్ ఓన్లీ సినిమాలు చేద్దాం ఆ యాంగిల్ థింక్ చేస్తున్నారు ఎక్కువ మంది. దానివల్ల సీరియల్కి దూరం అయిపోతారు. సినిమాలు ఒకటి వస్తాయి, ఇంకా అతను తాగిపోతే సీరియల్కి రావాలంటే నామోషి తక్కువ, నామోషి ఉంటుంది. ఒకవేళ సీరియల్కి వచ్చినా కూడా కొంచెం ఓవర్ పాపులారిటీ ఏంది, ఇప్పుడు సీరియల్లో చూస్తే ఎట్లా ఉంటుందో కొంచెం దానికి సరిపోడేమో అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ప్లస్ రెమ్యూనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ సీరియల్ చేయలేరు. అలా నువ్వు ఏదైతే అంతకుముందు చేస్తున్నావో అది చేస్తే నీకు ఓవర్. ఇప్పుడు అమెరికాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, ఇండియాలో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది? అమెరికాలో 10 లక్షలు వచ్చిన ఒకటే, ఇండియాలో 2 లక్షలు వచ్చిన ఒకటే, 1 లక్ష వచ్చిన ఒకటే. సో ఇక్కడే ఉంటుంది కదా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు పొగుడుతుంటారు, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే సీరియల్లో యాక్టింగ్ చేసేవాడు వెళ్ళేసి వచ్చి మళ్ళీ సీరియల్ చేస్తే బీభత్సమైన రెస్పెక్ట్ ఉంటుంది. తోపు. ఇప్పుడు మానస్ ఏమైంది? టాప్. మానసు భయంకరమైన టాప్ కదా ఇప్పుడు బ్రహ్మముడితో. సో అలా వస్తుంది. కానీ వేరే రకంగా థింక్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నా కెరీర్ బాగుందా లేదా, బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత ఇంకెక్కువ సంపాదిస్తాను, సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ ఎంత బాగుంది. ఎందుకు ఉంది? నేను వచ్చిన తర్వాత ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. అంతకుముందు ఏం చేసిన? బిగ్ బాస్ రివ్యూస్. భయపడి రివ్యూస్ చేస్తే తిడతారనో, రివ్యూస్ చేస్తే ఏమంటారు అనేది ఏం లేదు. నా కెరీర్ మళ్ళీ అదే చేశాను కాబట్టి సక్సెస్ అయినా. సో నాకు అనిపించింది వాళ్ళు ఓవర్గా థింక్ చేసుకుని చాలా మంది ఇది కాదు ఇంకొకటి చేద్దాం అనేసి వెళ్ళిపోయి అది ఏది కాకుండా అవుతున్నారని నాకు అనిపిస్తుంది బ్రో నిజంగా. కానీ సీజన్ 7 బజ్ ఎందుకు చేయనన్నారు మీ దాకా వచ్చినప్పుడు? నా దాకా డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చింది. ఇండైరెక్ట్గా అంటే నేను ఒప్పుకోననే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. ఎందుకంటే నేను రెస్పెక్ట్తో చెప్తాను. నాకు హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళు టీం మీద. నేను భయంకర రెస్పెక్ట్తో మాట్లాడతా వాళ్ళతో అందరితో. ఎందుకంటే అక్కడ
నాది తెలిసిందే బ్రో, లాస్ట్ టైం రివ్యూస్ చేయాలి, మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళు రివ్యూస్ చేయొద్దంటారు. బిగ్ బాస్ బజ్ చేస్తే రివ్యూస్ చేయకూడదు. సో 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోతే మీకు తెలుసు యూట్యూబర్గా ఎత్తిపోతుంది ఛానల్ మొత్తం, ఇంకా ఎంత చేసినా వ్యూస్ రావు. అలాంటప్పుడు అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే 2 సంవత్సరాలు రివ్యూస్ చేయకపోవడం వల్ల మనకు రివ్యూస్ అంటేనే ఇష్టం. నేను ఎందాక చెప్పిన, వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకుంటో అదే చేస్తే సక్సెస్ అవుతావు. నువ్వు ఈ స్థాయి పెరగాలనేసి చూసావు అనుకో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలా మందికి అవ్వదు, కొంతమందికి అవుద్ది, చాలా మందికి అవ్వదు. అది కూడా థింక్ చేసుకుని ఏది చేస్తానో అదే చేస్తే లైఫ్ బాగుంటుంది అనేసి అదే చేసుకున్నాను. నేను ఎక్కువ చేయట్లా. దానికి రీజన్ కూడా ఉంది బ్రో, నేను చెప్పేస్తాను అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఏందా చెప్పినట్టుగా హ్యూజ్ ప్రాబ్లమ్స్ చూసాను. నేను చూడండి, ప్రాబ్లమ్స్ కాదు, ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యేది కళ్ళ ముందు నేను చూసా. మొత్తం మా అక్క పెళ్లి కావాలంటే 1.5 లక్ష కోసం చెట్టు గారికి ఒక ఇల్లు అమ్మేసాం మేము. నేషనల్ హైవేలో ఉన్న ఇల్లు అమ్మేసాం 1,75,000కి. పెళ్ళి అవ్వాలంటే ఇల్లు అమ్మాల, నేను చదవాలంటే 1 ఎకరం అమ్మాల, బ్యానీ అమ్మాల. అలాంటి సిచ్యువేషన్ చూసా. ఏది కావాలని ఒకటి అమ్మితే వచ్చింది నాకు. అట్లాంటి సిచ్యువేషన్ చూసి వచ్చినండి. ఒక పీక్ ప్రాబ్లమ్ చూసి వచ్చిన పర్సన్, ఫ్యామిలీ బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకున్న పర్సన్ ఏం చేస్తాడు బ్రో? వచ్చిన తర్వాత కెరీర్ మీద చాలా ఫోకస్గా ఉంటారు. ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫ్యామిలీని స్ట్రగుల్లో తోయాలని నాకు అసలు లేదు. కాబట్టి ఎక్స్ట్రా లేకుండా మళ్ళీ రివ్యూస్ చేసుకున్నావు. బజ్కి వస్తే మళ్ళీ రివ్యూస్ పోతే, నిన్ను దేకపోతే బజ్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడుగుతావు, నువ్వు నెగిటివ్ అయితే, నీ పర్సెప్షన్ ఉంటే, నీ టాలెంట్ మీద నువ్వు ఉంటే అది వేరేగా ఉండొచ్చు. వేరే వాళ్ళ క్వశ్చన్స్ నువ్వు అడిగితే దానికి నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతే, నువ్వు నెగిటివ్ వేస్తే నీ కెరీర్ స్పాయిల్ అయితే నీ ఫ్యామిలీ నువ్వు చూస్తుడు. నేను నా ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎక్కడ వెనక అడిగాను బ్రో. నేను అనుకుంటే ఆ ఫ్యామిలీని మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళకూడదు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అలాగే కెరీర్ ప్లాన్ చేసుకున్నాం. అది కూడా ఒక రీజన్. ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు, మేబీ బజ్కి తక్కువ డబ్బులు వస్తాయి, రివ్యూస్ చెప్పుకుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి. అది కూడా రీజన్. అది మెయిన్ రీజన్ కాదు, డబ్బులు పెద్ద పట్టించుకుందని ఇది అది కూడా మెయిన్ రీజనేలే. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచించినాం. మళ్ళీ వెనక్కి వెళ్తామేమో, లేదు ఓవర్ యాక్షన్ చేసి మనకి సెట్ కాకపోవచ్చు బజ్జు, ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని బాధ భయం వేస్తుంది బ్రో. ఏంది బ్రో అసలు? నేను చెప్తాను, నేను చెప్తే నాకు ఒకసారి అనిపిస్తుంది, నేను ఫిష్ తిను, ప్రాన్స్ తిను, మటన్ తిను. నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చేది మా ఇంట్లో, నిజంగా తెచ్చేది. ఫిష్, ప్రాన్స్, మటను మా ఇంట్లో ఎక్కువ తేరు, ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తులేదు. కాబట్టి నాకు అది అలవాట్లేదు, ఆ టేస్ట్ తెలియదు. కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మ అది కంపురా అంట. ఎందుకంటే నాకు పడదు, ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అయితే అది మనకు అలవాటు అవుతుంది. ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకు రావాలంటే చాలా కష్టపడి రోజు లేదు. కానీ నేనైతే బిల్డప్పే ఆ రోజు ఖర్చు పెట్టేవాడిని ఓవర్గా, గాలిగా. కానీ నా దగ్గర మా ఇంట్లో వాళ్ళ దగ్గర లేదు, పీడించుకొని ఖర్చు పెట్టేది. కానీ ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూడాలంటే భయం. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటావు బ్రో, భయంగా ఉంటావు. రెవెన్యూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే, రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసి, వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతా అంతే. ఇదన్నిటికీ రీజన్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి రావడమా? అంతే బ్రో, అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా నాకు ఎక్కువ పోయాయి బాగానే. బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఇంకొంచెం వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే బ్రో, నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్ట్ చేస్తేమో అనుకుంటా. దాంతోపాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తా బ్రో, ఇంకా దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏముండదు. నాకు అనిపించింది మాట్లాడతా. ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ఏదే చేస్తుంది, అది హార్ట్గా చేయను, నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ టేక్ వేసేస్తా ఉంటా. మేబీ అది ఆ న్యాచురాలిటీ నచ్చిందేమో. ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తా, న్యూట్రల్గా చెప్తాను. ఒకరినే చెప్పను, ఒకరినే అయితే ఏం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్ చెప్పాలని, నెగిటివ్ చెప్పాలని ఏముండదు. నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్గా. దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, దేవుడి దేవల్ల బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నేను అంతకుముందు ఎవరికి తెలియదు బ్రో, నేను ఎలా ఉంటానో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియంట్గా ఉన్నాడు, ఇంత సైలెంట్గా ఉన్నాడు మనిషి. మనం అనుకున్న దానికంటే రివ్యూస్లో చూసి జడ్జ్ చేస్తాం కానీ మనోడిని అన్నాడు అది ఇదని, మనిషి బాగానే ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, బాగా ఆడాడు అనే ఫీలింగ్ ఉంది. అది ఆ పాజిటివ్ కూడా నాకు వర్కౌట్ అయింది. దానివల్ల రివ్యూస్ బీభత్సం. నేను లాస్ట్ టైం కంటే కూడా డబల్ వ్యూస్, అన్ని రకాల డబల్ వచ్చింది. కానీ సీజన్